ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేసే డివైస్ ని తయారు చేసాము. 3 years నుండి మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నాము. కరెంట్ షాక్ తగిలినప్పుడు విత్ ఇన్ 20 milliseconds లో పవర్ ఆఫ్ చేసి ఈ డివైస్ ఇంట్లో ఉన్న అందరినీ కాపాడుతుంది. ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో డీలర్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. మీకు హై వోల్టేజ్ క్రియేట్ చేయడం కోసం ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్ త్రూ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తాను. ఎవరి నీడ్ అవసరం లేదు. ఆటోమేటిక్ గా హై వోల్టేజ్ వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేస్తుంది, హెల్దీ వోల్టేజ్ వచ్చినప్పుడు ఆన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక ఎలక్ట్రికల్ డివైస్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తూ ఉంటాను. వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవ్వడం కానీ, ఎలక్ట్రికల్ షాక్స్ కానీ అండ్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కూడా మనకు ఈ ఎలక్ట్రికల్ డివైస్ అనేది మనం సేవ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ ఎలక్ట్రికల్ డివైస్ వచ్చేసి ఒక డివైస్తో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఏరియాను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అండ్ మిమ్మల్ని షార్ట్ సర్క్యూట్ కావచ్చు అండ్ వోల్టేజ్ ఫ్లక్చువేట్ అయినప్పుడు కూడా మీకు ఈ ఎలక్ట్రికల్ డివైస్ అనేది సేవ్ చేస్తూ ఉంది. ఈ డివైస్ వచ్చేసి మీకు ఎమ్రిన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకు లకడీ కపుల్లో ఉందన్నమాట. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ క్వైట్ ఆపోజిట్లోనే మీకు హెచ్పి పెట్రోల్ బంక్ బిసైడ్లోనే మనకు ఎమ్రిన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డివైస్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది అనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరికైనా డివైస్ పర్చేస్ చేయాలనుకుంటే డైరెక్ట్ విజిట్ చేయండి, లేదా స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అండ్ వీళ్ళదే డీలర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, మేము ఎమ్రిన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మాట్లాడుతున్నాము. మేము వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్, ఎలక్ట్రిక్ షాకు అండ్ షార్ట్ సర్క్యూట్, పిడుగులు పడ్డప్పుడు ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేసే డివైస్ని తయారు చేసాము. 3 years నుండి మార్కెట్లో ఈ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నాము. సో ఆ డీటెయిల్స్ గురించి చెప్పడం కోసము ఈ వీడియో మీకోసం చేస్తున్నాము. మన డివైస్ వచ్చేసి కంప్లీట్ ఆల్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ కోసము సింగిల్ చెక్ పాయింట్గా తయారు చేసాము. సో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మనకి మన వీధులలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయినప్పుడు, అలాగే సబ్ స్టేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వోల్టేజ్ హై వోల్టేజ్, లో వోల్టేజ్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న కాస్ట్లీ డివైజెస్, హోమ్ అప్లయన్సెస్ కాలిపోకుండా ఈ డివైస్ పనిచేస్తుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. గీజర్ షాకులు అండ్ మన చిన్నపిల్లలు వెళ్ళి ప్లగ్ పాయింట్ లో చేతులు పెట్టినప్పుడు కొన్ని షాకులు తగలడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ కి ఇబ్బంది పడకుండా కరెంట్ షాక్ తగిలినప్పుడు విత్ ఇన్ 20 milliseconds లో పవర్ ఆఫ్ చేసి ఈ డివైస్ మా ఇంట్లో ఉన్న అందరినీ కాపాడుతుంది. ఈ ఏదైతే డివైస్ ఉందో అది ఎలా వర్క్ చేస్తుందని మీకు ప్రాక్టికల్ గా నేను ఇప్పుడు చూపెడతాను. ఈ మన ఆఫీస్ వచ్చేసి లక్డీకాపూల్లో ఉన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. మీరు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకున్నప్పుడు ఈ అడ్రస్ కి రావచ్చు. మేము ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో డీలర్స్ డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆల్రెడీ మనకి వైజాగ్ లో డీలర్ ఉన్నారు, అనకాపల్లిలో డీలర్ ఉన్నారు, కర్నూలులో డీలర్ ఉన్నారు, కడపలో డీలర్ ఉన్నారు, వరంగల్లో డీలర్ ఉన్నారు. సో మిగతా డిస్ట్రిక్ట్స్ వారీగా మేము డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తున్నాము. డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్స్ కి సంప్రదించగలరు. మేము ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి ఇక్కడ విజిట్ చేసి మీరు ప్రోడక్ట్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అనేసి తెలుసుకొని డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోగలరు. ఏదైనా లోకల్ హైదరాబాద్ వాళ్ళు డైరెక్ట్ మా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు, లేదా మీరు మా వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. మా నెంబర్స్ కాల్ చేసినా కూడా త్రూ వాట్సాప్ కూడా మీరు బుక్ చేసుకొని ఇన్స్టాలేషన్ కోసం మా పర్సన్ ని మేము పంపిస్తాం. డివైస్ వచ్చేసి మనం చెప్తున్నట్టు ఆల్ ఎలక్ట్రికల్ హజార్డ్స్ కి సింగిల్ చెక్ పాయింట్ అని చెప్తున్నాము. సో మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా మా టెస్టింగ్ రూమ్ లో వోల్టేజ్ హై వోల్టేజ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ త్రూ క్రియేట్ చేసి దాంట్లో ఎలా పనిచేస్తుంది మన డివైస్ అనేది మీకు ఒకసారి చూపెడతాను. మనము ఇంతకు ముందు మాట్లాడినట్టు మనకి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కోసము టెస్టింగ్ కోసం వచ్చాము. ఇది మన 3 phase డివైస్. మనకి ఇంట్లో 3 phase మీటర్ ఉంటే 3 phase డివైస్, సింగిల్ ఫేస్ మీటర్ కనెక్షన్ ఉంటే సింగిల్ ఫేస్ డివైస్ కనెక్ట్ చేస్తాము. మన దగ్గర 2 వేరియంట్స్ ఉంటుంది, ఒకటి 3 phase, ఒకటి సింగిల్ ఫేస్ డివైస్. ఇక్కడ మనం చూస్తుంది 3 phase డివైస్.
3-phase డివైస్. మనం దీంట్లో వోల్టేజ్ అంటే మనకు సబ్స్టేషన్ నుండి మనం క్రియేట్ చేయలేం కాబట్టి హై వోల్టేజెస్, లో వోల్టేజెస్, మీకు హై వోల్టేజ్ క్రియేట్ చేయడం కోసం ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్, జనరల్గా దీన్ని డిమ్మర్ అని కూడా అంటారు. సో ఆ ఆటో ట్రాన్స్ఫార్మర్ త్రూ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తాను. సో మనకి ఇన్బిల్ట్గా ఈచ్ ఫేస్ ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి ఇక్కడ చూడొచ్చు. ఈచ్ ఫేస్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అనేసి మన డిమ్మర్ త్రూ మనం వోల్టేజ్ హైక్ చేస్తున్నప్పుడు సో దాంట్లో వోల్టేజ్ మీరు చూడొచ్చు. లైటింగ్ కూడా ఆ రెడ్ లైట్లో లైటింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. 230 volts నేను పెంచుతున్నాను. ఇక్కడ హై వోల్టేజ్ క్రియేట్ చేసాము. నేను ఇక్కడ ఇన్బిల్ట్గా 250 వోల్టేజ్ ఎబో వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేయమనే ఇండికేషన్ ఇచ్చాను. డిఫాల్ట్గా మనం 250 to 300 మధ్యలో ఏ నెంబర్కైనా మనం ఇందులో సెట్ చేయొచ్చు. డిఫాల్ట్ 250 హై వోల్టేజ్కి, లో వోల్టేజ్కి 110 to 180 పెట్టుకోవచ్చు. అది దానికంటే తక్కువ వచ్చినప్పుడు సేమ్ లో వోల్టేజ్ ఫినామినా చూపెడుతుంది. ఇక్కడ హై వోల్టేజ్ 250 పెట్టాను, ఎబో 250 వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ ఏది కూడా లైక్ ఎంసీబీలో మనకి ఏదైనా ట్రిప్ అయిపోతే మనం మాన్యువల్ గా ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇది ఎంసీబీ కైండ్ ఆఫ్ డివైస్ కాదు, మైక్రో కంట్రోలర్ బేస్డ్ ప్రోగ్రామబుల్ డివైస్. ఇక్కడ సబ్స్టేషన్ నుండి మీకు నార్మల్ వోల్టేజ్ వచ్చినప్పుడు, అంటే ఇక్కడ నేను తగ్గిస్తున్నానంటే సబ్స్టేషన్ లో హై వోల్టేజ్ కాస్త నార్మల్ వోల్టేజ్ వస్తుందని మీనింగ్. నేను తక్కువ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మన గివెన్ వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్ మనకి నార్మల్ గా జనరల్ కేసెస్ లో, ఇది ప్రాక్టికల్ గా చూపెడుతున్నా కాబట్టి ఇలా జనరల్ కేసెస్ లో ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ వరకు సబ్స్టేషన్ నుండి అబౌట్ 250, 270, 280 వోల్టేజ్ వచ్చినప్పుడు మన డివైజెస్ కాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో పవర్ ఆఫ్ చేస్తుంది అండ్ ఒక 1 minute తర్వాత సబ్స్టేషన్ నుండి అది రీసెట్ అవుతుంది వోల్టేజ్. ఆ వోల్టేజ్ రీసెట్ అయింది అప్పుడు ఆటోమేటిక్ గా మన డివైస్ అన్నది పవర్ సప్లైని ఆన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏది కూడా మాన్యువల్ గా ఎవరి నీడ్ అవసరం లేదు. ఆటోమేటిక్ గా హై వోల్టేజ్ వచ్చినప్పుడు పవర్ ఆఫ్ చేస్తుంది, హెల్దీ వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది ఆన్ అవుతుంది. అండ్ ఇప్పుడు లో వోల్టేజ్ కండిషన్ చెక్ చేద్దాము. ఫినామినా చూద్దాము. నేను వోల్టేజ్ని తగ్గిస్తున్నాను. సో వీ హ్యావ్ కెప్ట్ 180 వోల్టేజ్ యాజ్ డిఫాల్ట్ లో వోల్టేజ్. లో వోల్టేజ్ ఇండికేషన్ చూపెడుతుంది, వోల్టేజ్ తక్కువ అయిపోతుంది. మన లైట్స్లో కూడా చూసాము వోల్టేజ్ తక్కువ వచ్చినప్పుడు ఇలా లైటింగ్ ప్రకారమే మనం వోల్టేజ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా కూడా చూస్తాము. అక్కడ లో వోల్టేజ్ వచ్చింది, ఫాల్ట్ క్రియేట్ అయింది, లో వోల్టేజ్ అన్న ఇండికేషన్ చూపెడుతుంది. ఇప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్కి ఒక డివైస్ అంటున్నప్పుడు ఏ ప్రాబ్లం వచ్చిందో కూడా మనకు తెలియాలి కాబట్టి ఇండికేషన్స్ మనం క్లియర్గా మెన్షన్ చేసాము. ఇందాక చూసినట్టు హై వోల్టేజ్ వచ్చినప్పుడు HIU అని, లో వోల్టేజ్ వచ్చినప్పుడు LOU అనేసి. దీంట్లో ఎర్త్ లీకేజ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కండిషన్లో ELS అని చూపెడుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇండికేషన్స్ కూడా చూపెడుతుంది. ఇక్కడ హెల్దీ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ అన్నప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చి రీసెట్ అవుతున్నప్పుడు టైం డిలే చూపెడుతుంది అనమాట. ఎవ్రీ ప్రాబ్లమ్ రీసెట్ కి మనకి 10 seconds టైం డిలే ఉంటుంది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు LOU వస్తుంది, అట్ ది సేమ్ టైం లో వోల్టేజ్ దగ్గర లైట్ వస్తుంది. హై వోల్టేజ్ వచ్చినప్పుడు లైట్ ఇక్కడ చూపెడుతుంది, ఎర్త్ లీకేజ్ వచ్చినప్పుడు కింద చూపెడుతుంది, కరెంట్ షాక్ కండిషన్ లో కింద చూపెడుతుంది అనమాట. సో ఇండికేషన్ క్లియర్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇప్పుడు మనకి లో వోల్టేజ్ వస్తుంది, మన ఇంట్లో పవర్ పక్కా నీడ్ ఉంది ఈ రోజు, మనం ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, లో వోల్టేజ్ వచ్చినా కానీ రూటర్ పని చేయాలి వాళ్ళకి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. రూటర్ డ్యామేజ్ ఉన్నా కూడా నేను తర్వాత ఆ కంపెనీ త్రూ నేను ఏదైనా రీప్లేస్ చేసుకుంటా అన్న కండిషన్లో ఉంటారు. ఆ టైంలో మన సేఫ్టీ అంటే హెల్ప్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు కాబట్టి మేమేం చేశానంటే వాళ్ళకి ఐడియా ఉంది బట్ వీళ్ళు ఆన్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే కాస్ట్లీ ఐటమ్ ఉంటుందో, పాడవుతుంది అనుకున్న ఐటమ్ ఉంటుందో దాన్ని ఆఫ్ చేసేసుకొని ఏదైతే మ్యాండేటరీ ఉంటుందో చార్జబుల్ థింగ్స్, ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ కానీ రూటర్ ఛార్జింగ్ కానీ ఆన్ చేయాలనుకున్నప్పుడు మిగతాయి ఆఫ్ చేసుకొని ఈ దీంట్లో బైపాస్ కండిషన్ ఇచ్చామన్నమాట. ఎవరికి సేఫ్టీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు అనేసి ఇది ఆన్ చేసినప్పుడు డిలే ఆటోమేటిక్గా అంటే డిలే 10 seconds తర్వాత పవర్ ఆన్ అయిపోతుంది. అంటే దీంట్లో మిగతా కండిషన్స్ అన్నీ లైవ్లో ఉన్నాయి, అంటే మిగతా సేఫ్టీ నామ్స్ అన్ని లైవ్ లో ఉన్నాయి. బట్ ఆ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ త్రూ వచ్చే సేఫ్టీ మాత్రం మీరు కట్ చేసేసారు. అప్పుడు మీకు లో వోల్టేజ్ ఆర్ హై వోల్టేజ్ ఎనీథింగ్ వస్తున్నది అన్నది మీకు ఐడియా ఉంది, బట్ మీరు ఆ మినిట్లో కొన్ని యూజ్ చేయాల్సిన మ్యాండేటరీ ఐటమ్స్ మీరు రిస్క్తో
యూస్ చేయాలి అనుకున్నప్పుడు మన సేఫ్టీ డివైస్ మిమ్మల్ని అడ్డుకోకుండా ఉండడం కోసం బైపాస్ కూడా ఇచ్చాము. ఎట్ ది సేమ్ టైం ఎర్త్ లీకేజ్ కూడా. ఎర్త్ లీకేజ్ ఏంటంటే ఎక్కడైనా కరెంట్ వైర్, నాట్ ఓన్లీ షాక్, ఒక ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటంటే ఒక ఫేస్ వైరు, కరెంట్ పాసింగ్ వైరు మన త్రూ గ్రౌండింగ్ అయితే అది ఎలక్ట్రిక్ షాక్ అంటాము. అలాగే మనం కూడా ఒక కండక్టర్, ఒక వైర్ లాగా బిహేవ్ చేస్తామన్నమాట ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు. అలాగే ఒక నార్మల్ వైర్ గ్రౌండింగ్ అయినప్పుడు కూడా మీకు పవర్, ఎలక్ట్రిక్ షాక్ ఫినామినానే కాబట్టి గ్రౌండింగ్ అవుతుంది కాబట్టి మీకు పవర్ ఆఫ్ చేస్తుంది. అటువంటి కండిషన్లో ఎవరు కూడా నార్మల్ జనరల్ పర్సన్స్ వైర్ని టచ్ చేయడానికి భయపడతారు. మళ్ళీ ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా ఆ వైర్ అలానే ఉంటుంది, మీ ఇంట్లో పవర్ ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా మీరు ఒకవేళ ఆ కండిషన్లో పలానా రూమ్లో వైర్ తెగింది, మీకు ఒక క్లారిటీ ఉంది, ఆ రూమ్కి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు ఎర్త్ లీకేజ్ బైపాస్ చేస్తే ఎలక్ట్రిక్ షాక్ మళ్ళీ ఆ టైంలో మీరు హై వోల్టేజ్ ఇది బైపాస్ చేయరు. అంటే మీకు కండిషన్స్ ప్రకారం ఇండివిజువల్ బైపాస్ ఇచ్చామన్నమాట. ఒక కండిషన్ సిచ్యువేషన్లో ఇంకో కండిషన్ హెల్ప్ ఉండాలి కాబట్టి ఆ సేఫ్టీ అన్నది అలానే ఉండడం కోసం ఇండివిజువల్ బైపాస్ ఇచ్చాము. ఈ స్విచ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏదైనా వచ్చినప్పుడు బజర్ సౌండ్ వస్తుంది కదా, ఆ బీప్ సౌండ్ మీకు వద్దు, మాకు ఇరిటేషన్ వస్తుంది అనుకుంటే ఇది ఎర్త్ లీకేజ్ టైంలో మాత్రమే ఈ బటన్ని మనం రిసెట్ చేస్తాము. మిగతా టైంలో ఎక్కడ ఎలక్ట్రిక్ షాక్, ఎర్త్ లీకేజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ షాక్ టైంలో మాత్రము ఇది రిసెట్ ఉంటుంది. ఈ సెట్ ఇంకొకటి ఏంటంటే సెటప్ మోడ్ అనేది దీంట్లో ఒకటి కంపెనీ వాళ్ళు పెడతారు అకార్డింగ్ టు యువర్ సిచ్యువేషన్స్. డిఫాల్ట్ అంటే హై వోల్టేజ్ ఎంత పెట్టాలి అని మిమ్మల్ని అడిగేసి హై వోల్టేజ్ ఎంత పెట్టాలి, ఇంతకంటే ఎక్కువ నాకు వచ్చినప్పుడు నాకు సేఫ్టీ కావాలి అనేసి 250 to 300 మధ్యలో. తెలంగాణ ఏపీలో మినిమల్గా వచ్చే వోల్టేజ్ 240 to 260 ఏ ఇంట్లోనైనా. అది మీకు ఈ మన దాంట్లో వోల్ట్ మీటర్ ఇన్బిల్ట్గా ఉంటుంది, వోల్ట్ మీటర్ చూపెడుతుంది. సో ఆ వోల్ట్ మీటర్ని బేస్ చేసుకొని మీకు ఎంత కావాలి అన్నదాన్ని మిమ్మల్ని కన్సర్న్ చేసేసి మేము సెట్ చేసి వస్తాము, హై వోల్టేజ్, లో వోల్టేజ్, ఎర్త్ లీకేజ్ కూడా. సో ఇప్పుడు ఈ ఆఫీస్కి మన డివైస్ కనెక్ట్ చేసి ఉంది. నేను ఒకసారి ఎర్త్ లీకేజ్ కూడా అంటే ఎలక్ట్రిక్ షాక్ కండిషన్ కూడా మీకు ఒకసారి చూపెడతాను. మీకు ఎలక్ట్రిక్ షాక్ ప్రొటెక్షన్ ఎలా ఇస్తుంది అనేసి చూపెడదామనేసి ఈ ఫేస్ వైర్ తీసుకున్నాను. ఇది టెస్టర్ ఫేస్ వస్తుంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో ఫేస్ వైర్ మనం షాక్ తగిలినా అంటే నేను టచ్ చేయొచ్చు, బట్ ఇది R&D చేసేటప్పుడు, డెవలప్ చేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ వీ హ్యావ్ ఫేస్డ్ దట్ షాక్. ఇప్పటికీ అంటే మనం ఎప్పుడైతే షాక్ ఫేస్ చేస్తామో ఫస్ట్ మన హార్ట్ మజిల్స్ అనేది వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లో మిల్లీ యాంప్స్కి వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు 100 మిల్లీ యాంప్స్ షాక్ తగిలినా కూడా మనిషి చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఈ లైవ్ వైర్ని గ్రౌండింగ్ చేసినా నేను పట్టుకున్నా ఒకటే, అండ్ నేను పట్టుకుంటే నా త్రూ గ్రౌండింగ్ అవుతుంది. డైరెక్ట్ అయితే నేను సేవ్ అవుతాను. అంటే షాక్ తగిలినా కూడా ఇది 20 మిల్లీ సెకండ్స్లో పవర్ ఆఫ్ చేస్తుంది, కానీ నా త్రూ వెళ్ళినప్పుడు ఏంటంటే నా హార్ట్ కంటిన్యూస్గా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ షాక్ తగిలినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది హార్ట్ మజిల్స్ అనేసి మీరు అందరూ తెలుసుకునే ఉంటారు. ఇప్పుడైతే నేను ఫేస్ వైర్ని మళ్ళీ ఒకసారి చూపెడుతున్నా. ఫేస్ వైర్ని గ్రౌండింగ్ చేస్తున్నాను. ఎంత టైంలో అది ఆఫ్ అవుతుంది అన్నది చూడండి. పవర్ ఆఫ్ అయింది ఈ రూమ్లో, ఇక్కడ చూడొచ్చు మీరు, పవర్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఈ కండిషన్లో మనము ఆటోమేటిక్గా రీసెట్ చేయడం పెట్టలేదు. ఈ ఆఫీస్కి డివైస్ అన్నది కనెక్ట్ చేసాము. ఆ డివైస్ ఏమని చూపెడుతుందో మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇది డివైజు ELS అని చూపెడుతుంది. ఎంత ఎర్త్ లీకేజ్ జరిగిందో కూడా చూపెడుతుంది. ఆ షాక్ తగిలినప్పుడు 177 మిల్లీ యాంప్స్ అన్నది గ్రౌండింగ్ అయింది. 100 మిల్లీ యాంప్స్కే ఒక మనిషి చనిపోతారు అనేసి మనకి ఏదైతే ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఉన్నాయో ఆ ఫినామినా ప్రకారము మనకు చెప్తున్నారు. బట్ ఇక్కడ 177 మిల్లీ యాంప్స్ అనేది గ్రౌండింగ్ అయింది. సో ఇలా ELS అని చూపెడుతుంది. ఈ టైంలో మాత్రము అక్కడ సెట్ అండ్ రీసెట్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మీకు పవర్ ఆన్ అవుతుంది. ఇది రేర్ కండిషన్ అండ్ ఒక హ్యూమన్ సేఫ్టీ పర్పస్ కాబట్టి మేము ఆటోమేటిక్ రీసెట్ అన్నది దీనికి ఇవ్వలేదు. హై వోల్టేజ్, లో వోల్టేజ్కి మాత్రం అకార్డింగ్ టు వోల్ట్ మీటర్ అది రీసెట్ అవుతుంది. ఇప్పుడు రీసెట్ ఎలా చేయాలి అన్నది మా వాళ్ళు చూపెడతారు. అది గ్రీన్ బటన్ ఉంది కదా, రీసెట్ బటన్ని ఒక సింగిల్ బీప్ వచ్చేదాకా ప్రెస్ చేయాలి. అప్పుడు డిలే స్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఎనీ ప్రాబ్లమేటిక్ కండిషన్లో మనం రీసెట్ అవుతే 10 seconds డిలే చూపెడుతుంది, తర్వాత పవర్ ఆన్ అయింది. ఎవ్రీథింగ్ అగైన్ హెల్దీ కండిషన్. సో ఒకవేళ మనకి ఆ వైర్ అలానే పెట్టి ఉంటే మీరు ఎన్నిసార్లు అది రీసెట్ చేసినా కూడా మళ్ళీ
ట్రిప్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ పవర్ ఆఫ్ అవుతూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం మీరు క్లియర్ చేసే వరకు అది మళ్ళీ ఎన్నిసార్లు మీరు రీసెట్ చేసినా పవర్ ఆఫ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ కండిషన్లో ఒకవేళ మీకు ఎక్కడ వైరు గ్రౌండింగ్ అవుతుందో తెలిసినప్పుడు, అంటే ఇప్పుడు గ్రౌండింగ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ షాక్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి సమ్ టైమ్స్ వైర్స్ ఎక్కడైనా ఇప్పుడు స్విచ్ బోర్డ్ లో షార్ట్ అవుతా ఉంటాయి, వెనకాల స్లీవ్స్ ఊడిపోయి ఐరన్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి ఐరన్ బాక్స్లలో షార్ట్ అవుతా ఉంటాయి. కొన్నిసార్లు మనకి కొన్ని స్విచ్లు ఆన్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. అంటే కొన్ని స్విచ్లు ఆన్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే ఆ స్విచ్ కున్న కనెక్షన్ లో ప్రాబ్లం ఉండాలి, లేకపోతే ఆ స్విచ్ చేసినప్పుడు వెనక వైర్ స్లీవ్స్ ఊడిపోయి వెనక ప్రెస్ అవుతున్న ప్రాబ్లం క్రియేట్ అవుతాయి. సమ్ టైమ్స్ మనకి ఎంసీబీస్ పడిపోవడం కూడా చూస్తూ ఉంటాం. అటువంటి కండిషన్ లో మీకు తెలుసు పర్టికులర్ స్విచ్ అనేది ప్రాబ్లం ఉంది, పర్టికులర్ వైర్ అనేది తెగి పడిపోయింది, పర్టికులర్ రూమ్ లో మనకి ఇష్యూ ఉంది అనేసి మనకు అర్థమైనప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా మనం ఏం చేయలేము. కాబట్టి ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా మీరు పవర్ లేకుండా ఉండలేరు. కాబట్టి దాంట్లో ఇందాక చూపెట్టినట్టు సెకండ్ స్విచ్ ఏదైతే ఈఎల్ బైపాస్ అని ఉంటుందో ఈఎల్ బైపాస్ ని మీరు కిందికి వేసుకుంటే అది బైపాస్ లో ఉండిపోతుంది. మీకు ఆ టైంలో హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ గురించి ఉన్న ప్రాబ్లమ్స్ కి మన సేఫ్టీ ఇస్తుంది. కానీ ఓన్లీ ఎర్త్ లీకేజ్ అన్నది ఆ టైం వరకు డంబ్ అయి ఉండదు, అంటే అది పని చేయదు. ఓన్లీ ఎర్త్ లీకేజ్ అన్న సేఫ్టీ అనేది పని చేయదు. మీరు మళ్ళీ సెట్ చేసుకున్నాక మళ్ళీ పైకి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను, అందరూ మాకు స్టెబిలైజర్స్ ఉన్నాయి కదా, మాకు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కోసమే కదా మేము స్టెబిలైజర్స్ వాడేది అనేసి చాలా మంది ఒక భ్రమలో ఉంటున్నారు. సో అది ఏదైతే మనం వాడుతున్న స్టెబిలైజర్స్ మనకి మీరు అనుకుంటున్న సేఫ్టీ ఇవ్వట్లేదు అన్నది చాలా మందికి తెలియదు. సో నేను ఒక రెగ్యులర్ బ్రాండ్ అందరూ మాక్సిమం వాడే బ్రాండ్ ఒక స్టెబిలైజర్ తీసుకొచ్చాను. దానికి మన దగ్గర మీకు ఇంతకు ముందు చూపెట్టినట్టు మన దగ్గర సింగిల్ ఫేజ్ డిమ్మర్ కూడా ఉంది, ఆటో ట్రాన్స్ఫార్మర్. అంటే దాంట్లో ఆటో ట్రాన్స్ఫార్మర్ మీరు క్రాస్ చెక్ కూడా చేయొచ్చు. ఈరోజు అందరూ త్రూ ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు అనేసి ప్రతి ఒక్కరు రీచెక్ చేస్తున్నారు, మీరు కూడా రీచెక్ చేయండి. ఆ డిమ్మర్ నథింగ్ బట్ మన ఆటో ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ని హై చేసి లో చేసి చూపెట్టడానికి యూజ్ చేస్తాము. దాని త్రూ నేను మీరు నమ్ముతున్న నెంబర్ ఆఫ్ ఒక ఇంట్లో నేను అంటే మా ఇంట్లో కూడా నేను ఇంతకుముందు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, నేను నాకు నా నాలెడ్జ్ నేను గెయిన్ చేయకముందు మా ఇంట్లో కూడా ఒక 4 స్టెబిలైజర్స్ ఉంటుండే. ఒక వాషింగ్ మిషన్ కి, ఫ్రిడ్జ్ కి, టీవీకి అండ్ ఏసీకి, ఈ 4టికి పక్కా స్టెబిలైజర్స్ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఇవి కాస్ట్లీ ఎక్విప్మెంట్. ఇది మీరు ఒక ₹1,00,000 పెట్టి ఒక టీవీ కొన్నప్పుడు 3,000 4,000 5,000 పెట్టి ఒక స్టెబిలైజర్ దానికి సేఫ్టీగా పెట్టడానికి ఎక్కువ ఆలోచించరు. ఎవరైనా అంతే, ఒక కామన్ పర్సన్ మెంటాలిటీ అలా ఉంటుంది. ఒక 50,000 పెట్టి ఏసీ పెట్టుకున్నప్పుడు దానికి ఒక 5,000 పెట్టి సేఫ్టీ పర్పస్ లో స్టెబిలైజర్ పెట్టుకోకుండా ఉండరు. సో ఆ బేసిస్ లో వాళ్ళు సేల్స్ చేస్తున్నారు. బట్ మీకు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది రాంగ్. మీరు కూడా ఒకవేళ మీ స్టెబిలైజర్ అలా చేస్తుంది అని మీరు అనుకుంటే మేము ఫ్రీగా వచ్చి అలా చేయట్లేదు అని చూపెట్టడానికి వీఆర్ రెడీ. ఫస్ట్ మా దగ్గర ఉన్న స్టెబిలైజర్ ఎలా వర్క్ చేస్తుందో చూపెట్టాలని మేము అనుకుంటున్నాం. దాన్ని బట్టి మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఇది డిమ్మర్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో. ఇది దీని త్రూ మనం ఏంటంటే వోల్టేజ్ ని లో టు హై చేయొచ్చు. ఇక్కడ ఉన్న డిమ్మర్ 0 to 260 వోల్టేజ్ పెంచే డిమ్మర్ అనమాట, సింగిల్ ఫేస్ డిమ్మర్. ఇది మన సో కాల్డ్ కంపెనీ స్టెబిలైజర్. యాక్చువల్ గా మనకున్న అందరికి ఉన్న ఇదేంటంటే ఎంత వోల్టేజ్ వచ్చినా కూడా ఇది అవుట్పుట్ అనమాట. ఈ ప్లగ్ పాయింట్ లో మన లోడ్ అంటే మన అప్లయన్స్ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కెపాసిటీ వచ్చేసి ఫ్రిడ్జ్ కి సరిపోయే కెపాసిటీ ఉన్న స్టెబిలైజర్ అనమాట. దీంట్లో ఫ్రిడ్జ్ యొక్క ప్లగ్ పెడతాము అంటే దీని అవుట్పుట్ మన ఫ్రిడ్జ్ కి వెళ్ళిపోతుందని మీనింగ్. సో మీరు అనుకున్నట్టు దీంట్లో అవుట్పుట్ 230 రావాలి, కానీ ఇక్కడ రాదు. అది నేను చూపెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను పెంచుతున్నాను, వోల్టేజ్ పెంచుతున్నాను. మీరు చూడండి, నేను ఎంత పెంచితే అలా పెరుగుతుంది అవుట్పుట్ లో. నేను ఇది ఎలా పెంచితే అది అలా పెరుగుతుంది అనమాట అవుట్పుట్. సో మీరు అనుకున్నట్టు ఏ స్టెబిలైజర్స్ కూడా ఓన్లీ 230 అవుట్పుట్ ఇవ్వదు. మీరు ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ ఇది ఇస్తుంది అనమాట. ఏది కూడా జస్ట్ ఒక వైర్ లాగా పాస్ చేస్తుంది. సో ఏది కూడా ఇది తక్కువ చేయదు, ఎక్కువ చేయదు. ఎట్ ది సేమ్ టైం ఒక వోల్టేజ్ వచ్చినప్పుడు, హై వోల్టేజ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ పవర్ ఆఫ్ చేయదు. అట్లీస్ట్ అంటే మీకు హార్మ్ఫుల్ వోల్టేజ్ వస్తుంది, పవర్ ఆఫ్ చేయాలి అని కూడా దానికి తెలియదు. ఒక వైర్ లాగా జస్ట్ పవర్ ని పాస్ చేస్తుంది అనమాట. అందుకని కొన్ని ఇళ్లలో మాకున్న కస్టమర్స్ లో కొన్ని ఇళ్లలో స్టెబిలైజర్స్ ఉన్నా కూడా అప్లయన్సెస్ కాలిపోవడం జరిగింది. సో ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను, కావాలంటే మళ్ళీ చెక్ చేయండి. తగ్గిస్తున్నాను, తక్కువ చేసినా కూడా ఎంత ఇస్తే అంత వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 240
పెంచుతున్నాను. మీరు ఎంత ఇస్తే అంత వస్తుంది. ఏ మాత్రం కూడా దీనికి ఒక పర్టికులర్ అవుట్పుట్ అన్నది లేదు. ఇది అంటే మీరు స్టెబిలైజర్స్ వాడుతూ మీరు ఒకవేళ మేము మా అప్లయన్సెస్ సేఫ్ అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో చూపెట్టాలనుకున్నాను. సో మన డివైస్ కంప్లీట్ హోమ్కి, అప్లయన్సెస్కి అలాగే మన ఇంట్లో ఉండే హ్యూమన్ బీయింగ్స్కి, పెట్స్కి కూడా మనం ఏదైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయినా కాంచేలి ఒక ల్యాప్టాప్ పెట్టుకొని, ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకొని, ఛార్జర్ దాన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేస్తున్నాము. ఎవ్రీవేర్ ప్లగ్ పాయింట్స్ అనేది ఉంటుంది మన ఇంట్లో. ఇప్పుడు హాల్లో చూస్తే ఒక పిల్లలకి తెలియని పిల్లలకి అందే అంత హైట్లోనే ప్లగ్ పాయింట్స్ ఉంటుంది. వాళ్ళు దాంట్లోనే ఏదో పుల్లలు పెడుతూ, పెన్స్ పెడుతూ, ఏదైనా ఐరన్ బార్స్ ఉంటే అవి పెడుతూ ఆడుకుంటూ ఉంటుంటారు అనమాట. అలాంటి టైంలో కరెంట్ షాక్ తగిలి చాలా ప్రమాదాలు జరగడం మనం చూస్తూ ఉంటాము. ఆ కండిషన్లో కానివ్వండి, మీరు కొనుక్కుంటున్న కాస్ట్లీయెస్ట్ హోమ్ అప్లయన్సెస్, ల్యాప్టాప్స్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, ఇప్పుడు 55, 65, 75, 100 ఇంచెస్ టీవీస్ దాకా మీరు వాడుతున్నారు. సౌండ్ సిస్టమ్స్ వాడుతున్నారు, ఏసీస్ వాడుతున్నారు, ఫ్రిడ్జ్ వాడుతున్నారు, వాషింగ్ మిషన్స్ వాడుతున్నారు, గీజర్ వాడుతున్నారు. వీటన్నిటికీ సింగిల్ స్టెబిలైజర్, మోర్ దెన్ ఏ స్టెబిలైజర్. మీకు ఇంట్లో ఇది మన డివైస్ పెట్టుకుంటే ఏ ఎలక్ట్రికల్ సేఫ్టీ డివైజెస్, అదర్ డివైజెస్ మీరు వాడాల్సిన అవసరం లేదు. సింగిల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ డివైస్ ఫర్ కంప్లీట్ ఎలక్ట్రికల్ హజార్డ్స్. సో ఇది ఒకటే మనం ఇంటి మొత్తానికి కనెక్ట్ చేస్తాము. మనం డివైస్ ఇంట్లో డివైస్కి కాదు, ఇంటి మొత్తానికి సింగిల్ డివైస్. మీ ఎంసీబీ బోర్డ్ ముందు ఎలక్ట్రిక్ మీటర్కి ఎంసీబీ బోర్డ్ మధ్యలో మనం పెడతాము. మీకున్న ఏ హౌస్ వైరింగ్ని మేము డిస్టర్బ్ చేయను, మీ ఇంటీరియర్ డిజైనింగ్ని మేము డిస్టర్బ్ చేయము. ఆఫ్టర్ ఎలక్ట్రిక్ మీటరు ఒక సిరీస్ కనెక్షన్లో ఒక ఎంసీబీ టైప్, మీకు తెలిసిన టర్మినాలజీలో ఎంసీబీ టైప్ మన డివైస్ అందులో ఉంటుంది. సిరీస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే పిడుగులు పడ్డప్పుడు కూడా సేఫ్టీ అంటున్నాం, పిడుగులు పడ్డప్పుడు కూడా మీకు సేఫ్టీ ఇస్తుంది. ఎందుకంటే ఇన్ సిరీస్లో ఉంది ఏదైనా హై, ఇంకా అబోవ్ 6 kW అంటే 6000 వోల్టేజ్ కంటే ఎక్కువ కూడా మీకు ఒక్కటేసారి స్ట్రైక్ అయినా కూడా మన డివైస్లో ఒక కెపాసిటర్ పోతుంది. అంతేకాని మీ ఇంట్లో మాత్రం ఏ అప్లయన్సెస్ కూడా ఖరాబ్ కావు. ఇది 2 years వారంటీ డివైస్. 2 years పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. 2 years తర్వాత కూడా మీకు సర్వీస్ వారంటీ ఉంటుంది. సర్వీస్ వారంటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఒక కెపాసిటర్ పోతుంది అంటున్నాను, ఒక వోల్టేజ్ కంట్రోలర్ అంటే చిన్న వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, అది బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అటువంటివి పోయినప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ కాస్ట్ పెడితే మేము సర్వీస్ అంటే దాన్ని మళ్ళీ పాత కాంపోనెంట్ తీసి కొత్త కాంపోనెంట్ షోల్డర్ చేసి ఇచ్చి మీకు ఇస్తాము మీ డివైస్. మీకు లగ్డికా పుల్ సార్, లగ్డికా పుల్లో మీకు మెట్రోకి ఒక 80 meters డిస్టెన్స్లో ఉంటుంది, ఎంఎంటీఎస్కి ఒక 40 meters డిస్టెన్స్లో ఉంటుంది, బస్ స్టాప్ కూడా ఒక 100 meters డిస్టెన్స్లో ఉంటుంది. మెట్రోకి నియర్ బై ఉంటుంది. మన ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ బిల్డింగ్ బిసైడ్ HP పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్.